ఒక బిజినెస్లో కానీ స్టార్టప్లో కానీ ఫస్ట్ 2 ఇయర్స్లో ఎక్కువ మంది ఫౌండర్స్ ఎగ్జిట్ చేస్తున్నారు వాళ్ళ వెంచర్స్. వీటికి వేరియస్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటే 2 ఇంటర్నల్ రీజన్స్: ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం, మెంటల్ వెల్నెస్ లేకపోవడం. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఒక 1000 ఎంటర్‌ప్రెన్యూర్స్ని మనం ఫస్ట్ 1 to 2 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎగ్జిట్ అవుతున్న వాళ్ళు 80% పీపుల్ ఉంటున్నారు. ఎందుకు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ వెల్నెస్ అంత ఇంపార్టెంట్? మీరు ఒక స్టార్టప్ మొదలు పెట్టారు. ఈ స్టార్టప్ తాలూకు మెయిన్ ఎజెండా ఏంటి? మార్కెట్లో ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేస్తున్నారు. బయట ఎవరికో మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు, బట్ మీ ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక స్టార్టప్ ఫౌండర్కి యూజువల్గా 3 ఛాలెంజెస్ ఉంటాయండి. ఇండివిజువల్గా, ఆర్గనైజేషన్ వైజ్గా, మార్కెట్ వైజ్గా. ఒక 90 డేస్కి 100 డేస్కి షెడ్యూల్ పెట్టుకోండి. ప్రతిరోజు మార్నింగ్ 4కో 5కో లేచి నేను జస్ట్ ఒక 30 మినిట్స్ 1 అవర్ వర్కౌట్ చేస్తాను. ఒక 30 మినిట్స్ ఏదైనా బుక్ చదువుతాను. ఒక 30 మినిట్స్ ఫ్రెండ్స్ ఎవరితోనో ఫ్యామిలీతోనో మాట్లాడతాను. లేదా మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకి ఇష్యూస్ ఏమన్నా అవన్నీ నేను తెలుసుకుంటాను. ఇలా ఒక 4-5 చేంజెస్ మీ బిజినెస్లో చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఫిజికల్ ఫిట్నెస్ని, మెంటల్ హెల్త్ని రెండింటిని కూడా మనం ఇంప్రవైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక సర్టెన్ టైంకి ఇది నా వల్ల కాదు, బెటర్ టు క్విట్ అన్న థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఈ బిజినెస్లో వస్తుంది. సో అలా దాటి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరు ఎన్ని రకాలుగా మోటివేట్ చేసినా సర్వైవ్ అవ్వాల్సింది, సక్సెస్ అవ్వాల్సింది ఒక స్టార్టప్ ఫౌండర్ ఇండివిజువల్గానే.